హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. పెప్పర్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎక్కువ మసాలాలు అవి ఏం లేకుండా సింపుల్గా ఉట్టి పెప్పర్ సోయా సాస్ వేసి చేస్తున్నాను అనమాట. నేను ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తా. వచ్చేసేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదనమాట. సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మనకి క్వాంటిటీకి తగ్గట్టు ఎగ్స్ అనమాట. నేనైతే 3 ఎగ్స్ బీట్ చేసి వేసుకున్నాను. ఇట్లా మంచిగా క్రమ్స్ చేసుకోవాలన్నమాట. అదొక ఆమ్లెట్ షేప్ లాగా వచ్చాక కొంచెం పైన కుక్ అయ్యాక మంచిగా కలుపుకుంటూ క్రంబుల్గా చేసేసుకోవాలన్నమాట. ఒక మీడియం సైజ్ అంతే, మరీ స్మాల్ అయితే పంటికి తగలవు కాబట్టి ఒక మీడియం సైజ్ పీసెస్గా ఆమ్లెట్ని అయితే కట్ చేసేసుకోవాలి. నేనైతే ఓన్లీ క్యారెట్ ఆనియన్స్ అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ కానీ లేదా బీన్స్ అవన్నీ యూస్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఓన్లీ క్యారెట్ అంతే, ఆనియన్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకుందాం అనమాట. క్యారెట్ కొంచెం ఫ్రై అయితే చాలు, ఆనియన్స్ అయితే వేసేసుకుందాము. ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై చేసేసుకుంటే చాలు అనమాట. మరీ ఓవర్ కుక్ అవసరం లేదు. ఫ్రైడ్ రైస్లలో కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టక్క ఫ్రై చేసేసుకోవడమే అనమాట. ఈజీగా కూడా అయిపోయింది. ఫ్రైడ్ రైస్కి కానీ నూడిల్స్కి కానీ మంచూరియా ఇలాంటి వాటికి హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే, ఫాస్ట్ ఫుడ్ దేనికైనా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కూడా ఒక 2 to 3 మినిట్స్ అయితే కుక్ అయితే చాలన్నమాట. ఇప్పుడు బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా మన ఇష్టం. మనం ఏదైతే ఉడకబెట్టుకుంటామో ఆ రైస్ అయితే వేసేసుకోవాలన్నమాట. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీరు ఇదే ప్రాసెస్లో బాస్మతి రైస్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. మంచిగా బాస్మతి రైస్ అయినా మామూలు రైస్ అయినా పలుగ్గా ఉండేటట్టు వండుకొని ఇందులో వేసుకొని ఒక్కసారి అయితే ఇట్లా టాస్ చేసుకుందాము. ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యేదాకా రైస్ని అయితే టాస్ చేసేసుకుందాం అనమాట. సిమ్లో పెట్టుకొని ఇది అయితే టాస్ చేసుకుందాం, లేదంటే మళ్ళీ అడుగంటిపోతూ ఉండేది. ఈలోపు మనం సిమ్లో పెట్టుకొని మంచిగా టాస్ చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సోయా సాస్, అంతే 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అనమాట. గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని పెప్పర్ కూడా కావాల్సినంత, అంటే మన స్పైసీ లెవెల్స్కి తగ్గినంత వేసుకొని నేనైతే 1.5 స్పూన్ వేసాను. అంతే సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. పెప్పర్ అయితే మన స్పైసీకి తగ్గట్టు చూసి వేసుకుంటే చాలన్నమాట. ఇంకా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా టాస్ చేసేసుకోవాలన్నమాట. రైస్ని అయితే సిమ్లో పెట్టి చేసుకుంటే అంత స్మోకీ ఫ్లేవర్ అయితే రాదు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని గబా మంచిగా టాస్ చేసేసుకోవాలి. ఇంతే అనమాట, సింపుల్ ప్రాసెస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందనమాట. వేడివేడిగా అలా లెమన్ అంతే ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మెయిన్ ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ స్పైస్ లెవెల్స్ అయ్యేం ఉండవు కాబట్టి మనం హ్యాపీగా తినేసేయచ్చు. వేడివేడిగా టేస్టీగా ఉండిద్ది. అంతే పిల్లలకు కూడా మంచి స్పైస్ లెవెల్స్ ఏమి లేకుండా కూడా ఉండిద్ది అనమాట. రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ కమెంట్ చేసేసేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. తెనాలి పిల్ల వ్లాగ్స్. ఓకే, వెళ్ళొస్తాను నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.